Hi friends, welcome back to Ojasvi Creations. టైలరింగ్ కోర్స్ క్లాస్ 103లో ఈరోజు మనం కటోరీ బ్లౌజ్ యొక్క థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. కటోరీ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్. ఇక్కడ మనం 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకునేటప్పుడు మనం కటోరీ అనేది 2 టైమ్స్ కట్ చేసుకుంటాం అనమాట. సో అందుకోసం మనం క్లాత్ మీదే 2 టైమ్స్ కట్ చేసుకోవాలి అనుకుంటే 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు, అప్పుడు 1.5 మీటర్ తీసుకోవాలి. అందుకని మనం కటోరీ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా పేపర్ మీద డ్రాఫ్టింగ్ చేసుకుంటాం. డ్రాఫ్టింగ్ చేసుకున్న తరువాత అప్పుడు మనం దాన్ని క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. లేదు డైరెక్ట్గా మనం క్లాత్ మీదే కట్ చేసుకోవాలి అనుకుంటే మనం 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే మనం కటోరీలోని 2 టైప్స్ కట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ చేసుకున్న కటోరీ పీస్ వస్తుంది, దాన్ని మనం యూజ్ చేయం. ఇక్కడ మనం ఫస్ట్ కటోరీ పీస్ వస్తుంది మనకి, దాన్ని బేస్ చేసుకుని ఇంకొక పీస్ని కట్ చేసుకుంటాం. ఆ సెకండ్ టైం పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్నే మనం యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ పీస్ అనేది మనకి యూజ్ ఉండదు. సో అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందువలన మనం కటోరీ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా పేపర్ మీద కట్ చేసుకుని ఆ తరువాత దాన్ని మీరు క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటే మీకు ఇక్కడ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ మెజర్మెంట్స్. బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 15 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 14 ఇంచెస్, ఆర్మ్ హోల్ 15.5 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్. ఈ విధంగా మనం ముందుగా మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం కటోరీ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్ కటోరీ బ్లౌజ్ we should cut front part and back part separately because front part is 1 inch bigger than the back part. మనం కటోరీ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిట్లోని చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందువలన మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, షోల్డర్ మెజర్మెంట్ డిపెండ్ ఆన్ ద బ్యాక్ నెక్ డెప్త్. మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది మనం బ్యాక్ నెక్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకుని షోల్డర్ అనేది మనం తీసుకుంటాం. థర్డ్ పాయింట్, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ డిపెండ్ ఆన్ ద చెస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసుకుని తీసుకోవాలి ఆర్మ్ హోల్ కోసం. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే 5.6 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కోసం 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేస్తే 1.4 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇన్ డీప్ నెక్ మార్క్ ద షోల్డర్ స్లోప్ ఆన్ ద నెక్ సైడ్. మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది మనం నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి నార్మల్ నెక్ అంటే 1 ఇంచెస్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకుంటే అది నార్మల్ నెక్ అనమాట. స్మాల్ నెక్ అంటే 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ మధ్యలో మీరు ఎంత పెట్టుకున్నా దాన్ని స్మాల్ నెక్ కింద కన్సిడర్ చేస్తారు. డీప్ నెక్ అంటే 7 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ అంటే 12 ఇంచెస్. మ్యాక్సిమం మనం నెక్ డీప్ అనేది 12 ఇంచెస్ పెట్టుకుంటాం, అంతకన్నా ఎక్కువ మరీ పెట్టుకో అనమాట. సో డీప్ నెక్ అంటే 7 ఇంచెస్ నుంచి మీరు 12 ఇంచెస్ మధ్యలో ఎంత నెక్ పెట్టుకున్నా దాన్ని డీప్ నెక్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వస్తుంది. అంటే మనం ఇక్కడ నెక్ విత్ కోసం 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కటోరీ మార్కింగ్. మనం కటోరీ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా, ఆ కటోరీ మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా చూద్దాం. ముందు మనం ఇక్కడ ఈ విధంగా థియరీని నోట్ చేసుకుందాం. మీకు డయాగ్రామ్స్ ని డ్రా చేసి చూపిస్తాను కదా, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కటోరీ మార్కింగ్ ఫస్ట్ పాయింట్, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 చేయాలి.
ఆర్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6. ఈ 2 పాయింట్స్ ఒకటే అనమాట. ఇక్కడ మన చాయిస్. మీరు అక్కడ కటోరీ మార్కింగ్ ని మార్క్ చేసుకునేటప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని దాన్ని డివైడెడ్ బై 3 చేసి మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానిలో 6th పార్ట్ అనమాట. అంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ రెండు సేమే. ఈ విధంగా ఈ రెండిట్లో ఏ విధంగా మార్క్ చేసుకున్నా అక్కడ వాల్యూ అనేది మీకు ఒకటే వస్తుంది. నేను ఇప్పుడు మీకు డయాగ్రామ్ ని చూపిస్తాను కదా కటోరీ మార్కింగ్ చేసినప్పుడు, అప్పుడు ఇది మీకు మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ సైడ్ మార్క్ 1 ఇంచ్. మనం నెక్ ని డ్రా చేసుకుంటాం కదా, అక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఏ సైజెస్ వారికైనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఆర్మ్ హోల్ సైడ్ మార్క్ 2 ఇంచెస్ ఫర్ స్మాల్ సైజెస్. అంటే మనం ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకుంటాం కదా, అక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎవరు? స్మాల్ సైజ్ వాళ్ళు అనమాట. అదే బిగ్ సైజ్ అనుకోండి, అంటే 40 ఇంచెస్ నుంచి 48 ఇంచెస్, 40 ఇంచెస్ కన్నా అబోవ్ ఉంటే మనం 2.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కటోరీ కోసం ఏ మార్కింగ్ అనేది చేసుకోవాలి అనేది నోట్ చేసుకున్నాం కదా. ఇది కటోరీ మార్కింగ్. అంటే ఈ కటోరీ మార్కింగ్ ని మనం మార్క్ చేసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకుంటాం. దీన్ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ కటోరీని మార్క్ చేసుకుంటాం అనమాట. ఈ కటోరీ మార్కింగ్ ఉంది చూడండి, దీన్ని మనం యూజ్ చేయం. ఈ ఒరిజినల్ కటోరీని మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఒరిజినల్ కటోరీ మార్కింగ్ థియరీని కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, పుట్ ఏ కటోరీ పీస్ క్రాస్. అంటే మనం ఇక్కడ ఈ కటోరీని మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకు ఒక పీస్ వస్తుంది. దాన్ని మళ్ళా మనం ఇంకొక పీస్ మీద పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు క్రాస్ గా పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, మార్క్ లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్ అండ్ రైట్ సైడ్ 1 ఇంచ్ ఎట్ ద బాటమ్. మనం బాటమ్ లోని లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్ రైట్ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, మార్క్ 1/2 ఇంచ్ ఆన్ బోత్ ద సైడ్స్ ఎట్ ద టాప్. టాప్ లో 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రా చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫోర్త్ పాయింట్, మెజర్ ద బాటమ్ పార్ట్ అండ్ వాట్ ఎవర్ ద మెజర్మెంట్ కమ్స్ టేక్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద మెజర్మెంట్. మనం ఇక్కడ కిందన బాటమ్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్ రైట్ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తరువాత ఒక్కసారి మొత్తం ఆ బాటమ్ పార్ట్ లో ఎంత వచ్చిందో టేప్ తో మెజర్ చేసుకుని అందులో మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. అది ఫోర్త్ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, నౌ మార్క్ సెంటర్ పాయింట్. మనం ఇప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా, దాని నుంచి కిందకి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. సిక్స్త్ పాయింట్, నౌ మార్క్ డాట్స్. ఇప్పుడు డాట్స్ యొక్క మార్కింగ్ చేసుకోవాలి కదా. డాట్ యొక్క లెంత్ ఇక్కడ మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. డాట్ యొక్క విత్ అనేది కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటాం. అది 1.5 ఇంచ్ లెఫ్ట్ సైడ్ 1.5 ఇంచ్ రైట్ సైడ్ కదా. సో అది ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మీకు నేను డయాగ్రామ్ లో చూపిస్తాను. ముందు థియరీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం కటోరీ బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి, మనం కటోరీ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేదానికి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ కటోరీ మార్కింగ్ ఏ విధంగా చేసుకుంటాం, అండ్ ఒరిజినల్ కటోరీ మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటామో ఈ విధంగా ముందుగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డయాగ్రామ్స్ అన్నది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. కటోరీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్. ముందుగా మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకుందాం. ఫ్యాబ్రిక్ 2 folds విత్ 10 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ ని 2 folds లో పెట్టుకునేటప్పుడు విత్ అనేది ఇక్కడ 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ విత్ 10 ఇంచెస్ తీసుకోవాలి అని మీకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి మన చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్. ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకున్నాను, 1.5 ఇంచ్. ఇక్కడ మీరు సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకుంటే అంత యాడ్ చేసుకుంటారనమాట. ఇక్కడ నేను 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకున్నాను కాబట్టి ఈ 8.5 ఇంచెస్ కి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. సో అందుకు విత్ అనేది 10 ఇంచెస్ రాసుకున్నాను. ఎప్పుడు ఫ్యాబ్రిక్ 2 folds లో ఉన్నప్పుడు. అంటే విత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ అనమాట. ఇదే ఫ్యాబ్రిక్ 2 folds లో ఉంది. అదే ఫ్యాబ్రిక్ ని ఓపెన్ చేసుకుంటే విత్ అనేది 20 ఇంచెస్ వస్తుంది. 10 + 10 20 ఇంచెస్ కదా. సో మనం 20 ఇంచెస్ ఉన్న ఒక పీస్ ని కట్ చేసుకుని తీసుకుని దాన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే అప్పుడు అది డబల్ ఫోల్డ్ లో ఉండి విత్ 10 ఇంచెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ముందుగా మనం
బ్లౌజ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది 15 ఇంచెస్ తీసుకోవాలి. మీరు డయాగ్రామ్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ విధంగా స్కేల్ ని పెట్టుకొని ఇక్కడ నుంచి 15 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ టాప్ పార్ట్ ఉంది కదా, ఈ టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం తీసుకుంటున్నాం అనమాట ఈ మార్జిన్. ఈ 1/2 ఇంచ్ ని మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకుని షోల్డర్స్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ అనేది 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ 8 ఇంచెస్ పెట్టుకుంటునేటప్పుడు ఏం చేయాలి, అసలు యాక్చువల్గా మన ఇక్కడ షోల్డర్ ఎంత 14 ఇంచెస్ కదా, 14 ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ నెక్ డెప్త్ అనేది 8 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్ నుంచి ఎంత రెడ్యూస్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ నెక్ అనేది 8 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్ నుంచి 1.5 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నా యాక్చువల్ షోల్డర్ 7 ఇంచెస్ వచ్చింది కదా, అందులో నుంచి 1.5 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే షోల్డర్ కోసం ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ నెక్ డెప్త్ బట్టి మన యాక్చువల్ షోల్డర్లో నుంచి ఎంత రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి అనేది ఈ విధంగా నేను ఒక చార్ట్ని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ చార్ట్ యొక్క వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకొని 5.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవడానికి మనం ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ కోసం, ఈ 1/2 ఇంచ్ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి టేప్ని పెట్టుకొని మనం ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ ఫార్ములాలో అప్లై చేసుకోవాలో ఇప్పుడే కదా మీకు చూపించాను. ఎంత వచ్చింది ఆర్మ్ హోల్ మనకి ఇక్కడ 5.6 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ మనం 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని కార్నర్లో పెట్టుకొని 5.6 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత వచ్చింది మనకి 8.5 ఇంచెస్. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకొని 8.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. అదేవిధంగా కిందన వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ 7.5 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 7.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. అండ్ బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ డాట్స్ అనేది మనం 1 ఇంచ్ వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. అండ్ ఇక్కడ సైడ్లో 1.5 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ తీసుకుంటున్నాను. మీకు సీమ్ అలవెన్స్ అనేది 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం ఫార్ములాలో అప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి 1.4 ఇంచెస్. సో మనం ఈ కార్నర్లో టేప్ని పెట్టుకుని 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకుని ఈ పాయింట్ని కలుపుతూ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కిందన డాట్స్ మార్జిన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి
మనం కింద వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, ఎంత వచ్చిందో వాల్యూ ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ 8.5 ఇంచెస్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ని మార్క్ చేసుకుంటాం. ఆ మిడ్ పాయింట్లో మనం డాట్ అనేది వేసుకుంటాం. ఈ విధంగా మిడ్ పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ యొక్క లెంత్ అనేది మనం 5 ఇంచెస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకుని 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ 1 ఇంచ్ డాట్ కదా వేసుకుంటున్నాం, అందుకు లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ కోసం మనం ఫార్ములాలో అప్లై చేస్తే ఎంత వచ్చింది వాల్యూ 2.8 ఇంచెస్. సో మనం ఇక్కడ నెక్ విత్ కోసం 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకొని 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నాం మనం 8 ఇంచెస్ కదా. సో మనం 8 ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ కోసం మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుతూ మనం ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకుంటాం. ఈ స్క్వేర్ బాక్స్ లోపల మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. మన ఛానల్లో బిగినర్స్ కోసం బేసిక్ నెక్ డిజైన్స్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఆ నెక్ డిజైన్స్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ నేను 8 ఇంచెస్ పెడుతున్నాను, అంటే డీప్ నెక్ కాబట్టి ఈ షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. అంటే టేప్ని ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి నెక్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మన షోల్డర్ స్లోప్. ఈ విధంగా మనం కటోరీ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ని యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ని కూడా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకుని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. షోల్డర్, ఇక్కడ చెస్ట్ రౌండ్లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్లో 4th పార్ట్, మార్జిన్, నెక్ విత్ ఇవన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. సో అందుకు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకుని మనకు కావాల్సినవన్నీ ముందుగా మార్క్ చేసేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకుని అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏ చేంజెస్ చేసుకోవాలో అనేది చూద్దాం. కటోరీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్. ఫ్యాబ్రిక్ 2 folds. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది మనం 10.5 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా విత్ కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టీని పెట్టుకుంటున్నాం, దానికి మార్జిన్ ఉండాలి కదా, అందుకోసం బ్యాక్ పార్ట్ యొక్క విత్ కన్నా ఫ్రంట్ పార్ట్ యొక్క విత్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ లెంత్ కూడా, బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ మనం ఎంత పెట్టుకున్నాం 15 ఇంచెస్ కదా, దానికన్నా లెంత్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ లెంత్ కోసం 16 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. అండ్ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇంకొక లైన్ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుని ఈ 1/2 ఇంచ్ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి లోపలికి మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని షోల్డర్, ఆర్మ్ హోల్ లైన్, చెస్ట్ రౌండ్లో 4th పార్ట్, కింద వేస్ట్ రౌండ్ అండ్ సైడ్లో మార్జిన్, నెక్ విత్ అన్నీ మార్క్ చేసేసుకుంటాం. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏ చేంజెస్ అనేది చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆర్మ్ హోల్లో లోత్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇక్కడ మనం చూడండి ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నామా, ఈ ఆర్మ్ హోల్ లైన్ నుంచి లోపలికి 0.75 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ లైన్ దగ్గర టేప్ని పెట్టుకొని లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకుని ఈ కార్నర్లో 1.4 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు లోపలికి లోతు తీసుకుని డ్రా చేసుకుని ఈ లైన్ ఉంది కదా, దాని మీద ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ని మార్క్ చేసుకుని ఈ పాయింట్ని కలుపుతూ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్లో కర్వ్ని డ్రా చేసుకోవాలి.
ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్లో లోతు తీయడం అనమాట. ఈ విధంగా లోపలికి 0.75 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది మన ఫ్రంట్ పార్ట్ యొక్క లోతు. నెక్స్ట్ నెక్ విత్ సేమ్ బ్యాక్ పార్ట్ లాగా 2.8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో మనం ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుని ఇక్కడ నేను ఈ బాక్స్ షేప్ లోపల రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాను. మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో చేంజ్ అనేది చేసుకున్నాం. ఏంటి, నెక్ లెంత్ పెట్టుకున్నాం 6 ఇంచెస్, ఆర్మ్ హోల్లో లోత్ అనేది తీసుకున్నాం. మిగిలిందంతా సేమ్ బ్యాక్ పార్ట్లో మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కటోరీ బ్లౌజ్ కోసం ఫ్రంట్ పార్ట్లో ఏ చేంజెస్ చేస్తాం అనేది నోట్ చేసుకుందాం. ముందుగా మనం కిందన ఇక్కడ బెల్ట్ పీస్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం కింద నుంచి టేప్ని పెట్టుకుని పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఈ కార్నర్లో కూడా ఇక్కడ నుంచి పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకుంటాం అనమాట. ఇది మనకి బెల్ట్ పీస్. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఈ ఫోల్డెడ్ సైడ్లో ఇక్కడ మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాం. దీని నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఇక్కడ కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి బెల్ట్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కటోరీ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కటోరీ మార్కింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను థియరీలో. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 అయినా చేయొచ్చు, లేదంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అయినా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను ఏ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 చేయడం చూపిస్తాను. ఇక్కడ మనం ఈ బెల్ట్ కోసం మార్క్ చేసుకునే ఈ లైన్ ఉంది చూడండి, దీని మీద మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏం చూపించాను మీకు, వేస్ట్ రౌండ్ని డివైడెడ్ బై 3 అంటే ఒకసారి చూడండి, ఈ 1/2 ఇంచ్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇది మన హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్ కదా, దీన్ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఈ సీమ్ అలవెన్స్ని కూడా యాడ్ చేయకూడదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుంటే వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది, నాకు ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ 8.5 ఇంచెస్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై 3 అన్నాం కదా, 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 2.8 ఇంచెస్ 2.8 ఇంచెస్ 2.8 ఇంచెస్ వచ్చింది. అందులో ఇక్కడ ఒక 2.8 ఇంచెస్, ఇక్కడ ఒక 2 పాయింట్స్. మనం ఇక్కడ సెకండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.8 ఇంచెస్ 2.8 ఇంచెస్, అక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం అనమాట. మీరు ఈ వేస్ట్ రౌండ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని సెకండ్ పార్ట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేయాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ ఎంత, 34 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వస్తుంది, 5.6 ఇంచెస్. సో మనం ఇక్కడ ఈ లైన్లో వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకుని ఈ లైన్ ఉంది కదా, దాని మీద టేప్ని పెట్టుకుని డైరెక్ట్గా 5.6 ఇంచెస్ దగ్గరైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్లో ఏదైనా ఒకటే. మీరు ఇక్కడ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 అయినా మార్క్ చేయొచ్చు, లేదంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అయినా చేసి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. రెండు సేమ్ వాల్యూ 5.6 ఇంచెసే వచ్చింది. సో ఇక్కడ 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చూడండి, టేప్ని ఇక్కడ పెట్టుకొని 5.6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది, డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫ్రంట్ నెక్ సైడ్. అంటే మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ వారైనా. ఇదిగోండి, ఇది మనం నెక్ని డ్రా చేసుకున్నాం కదా, మన ఫ్రంట్ నెక్ లైన్. ఆ ఫ్రంట్ నెక్ సైడ్ అంట 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకుని 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ వారైనా. ఇక్కడ సైజ్తో సంబంధం, ఏ సైజ్ వారైనా ఈ నెక్ సైడ్ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది మన సెకండ్ పాయింట్. కటోరీ మార్కింగ్లో ఫస్ట్ పాయింట్ ఏమో ఇది, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 కానీ ఆర్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 కానీ చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ నెక్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ నెక్ సైడ్ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం.
నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఆర్మ్ హోల్ సైడ్ మార్క్ 2 inches ఫర్ స్మాల్ సైజెస్. అదే బిగ్ సైజ్ అయితే 2.25 inches మార్క్ చేసుకోవాలి ఎక్కడ, ఆర్మ్ హోల్ సైడ్. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది మన ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్. దీనికి దగ్గర టేప్ని పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి 2 inches దగ్గర మార్క్ చేసుకోవాలి స్మాల్ సైజ్ వాళ్ళు. అదే బిగ్ సైజ్ అనుకోండి 2.25 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. 2 inch ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాం. చూడండి, ఇక్కడ మనం 1 inch మార్క్ చేసుకున్నాం కదా, మీకు ఎగ్జాక్ట్ గా రావాలి అంటే ఇక్కడ 1 inch మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ 5.6 inches మార్క్ చేసుకుని ఇలా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా ఒక లైన్, ఈ రెండింటిని కలుపుతూ మనం ఇలా ఒక లైన్ ని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వచ్చిన పాయింట్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ వచ్చింది కదా, ఈ కార్నర్ లో, అక్కడ టేప్ని పెట్టుకొని 2 inches ఎక్కడ వచ్చిందో చూసుకొని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. 2 inches దగ్గర ఒక పాయింట్ అనేది చేసుకుంటాం. నెక్ సైడ్ ఏమో 1 inch, ఆర్మ్ హోల్ సైడ్ ఏమో లోపలికి 2 inches, ఈ వేస్ట్ రౌండ్ లో ఏమో వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 కానీ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 కానీ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఈ పాయింట్స్ ని కలుపుతూ మనం ఈ షేప్ ని డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా, అండ్ ఇక్కడ నుంచి ఈ 5.6 మార్క్ చేసుకున్నాం కదా కింద లైన్ కలుపుతూ ఇలా ఇక్కడికి. మీకు ఇక్కడ కర్వ్ స్కేల్ ని పెట్టేసుకున్న షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదు అంటే కొంచెం చేత్తోనే ఇలా 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 కిందకి మనం ఈజీగా మార్క్ కూడా చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. కర్వ్ స్కేల్ అయినా పెట్టుకోండి, లేకపోతే చేత్తో అయినా షేప్ ని డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ 2 inches ని కలుపుతూ ఇక్కడ ఈ 5.6 inches వరకు వస్తూ ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లో కటోరీ మార్కింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఇది మనం ఫస్ట్ కటోరీ మార్కింగ్. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దీని మీదే మనం కట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. అప్పుడు మనకి ఇక్కడ ఒక పీస్ వస్తుంది. ఈ పీస్ ని మనం యూజ్ చేయం స్టిచ్ చేసుకునేటప్పుడు. దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ఇంకొక కటోరీ పీస్ ని కట్ చేసుకుంటాం. దాన్నే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటాం. ఈ పీస్ అనేది వేస్ట్ అనమాట. అందువలన డైరెక్ట్ గా క్లాత్ మీద కాకుండా మీరు కటోరీ బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా న్యూస్ పేపర్ కానీ లేకపోతే క్యాన్వాస్ పేపర్ కానీ ఉంటుంది కదా, దాని మీద కట్ చేసుకుని ఉంచుకొని అప్పుడు క్లాత్ మీద పెట్టుకుంటే మనకి 1 meter క్లాత్ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఈ పీస్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసం. లేదు అంటే ఎవ్రీ టైం మనం కటోరీ బ్లౌజ్ ని కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా క్లాత్ మీదే కట్ చేసుకుంటే మనకి పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇది మనం యూజ్ చేయం, పక్కన పడేస్తాం. అందువలన మీరు కటోరీ బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు చార్ట్ పేపర్ కానీ క్యాన్వాస్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దాని మీద మీరు కటింగ్ అనేది చేసుకొని ఆ పీసెస్ వస్తాయి కదా, దాన్ని మీరు క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా సేమ్ కటోరీ మార్కింగ్ కూడా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకుంటాం అనమాట. చేసుకుంటే మనకి ఇక్కడ కటోరీ పీస్ అనేది వస్తుంది. ఈ విధంగా దీన్ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ కటోరీని ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒరిజినల్ కటోరీ డ్రాఫ్టింగ్, ఫ్యాబ్రిక్ 2 folds. మనం ఈ ఒరిజినల్ కటోరీని డ్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా ఫ్యాబ్రిక్ ని 2 folds చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకునే తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, మీకు థియరీ చూపించాను కదా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, పుట్ ఏ కటోరీ పీస్ క్రాస్. అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకోగా వచ్చిన ఈ కటోరీ పీస్ ఉంది చూడండి, దీన్ని క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా పెట్టుకోవాలి. కొంచెం క్రాస్, మరీ క్రాస్ కాదు, కొంచెం క్రాస్ గా పెట్టుకోవాలి. మీకు కటింగ్ చేసి చూపించినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ముందు చూసారా, ఇక్కడ నేను డయాగ్రామ్ కూడా కొంచెం క్రాస్ గా పెట్టుకుని డ్రా చేసుకున్నాను. కొంచెం క్రాస్ గా పెట్టుకొని మనం ఈ కటోరీని కట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఇది మనం పడేయవలసిన కటోరీ పీస్ అనమాట. చూసారా, ఈ లోపల ఉంది కదా, దీన్ని ఈ విధంగా క్రాస్ గా పెట్టుకున్నాను. దీన్ని బేస్ చేసుకుని ఒరిజినల్ కటోరీని ఇప్పుడు కట్ చేసుకోవడానికి ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ క్రాస్ గా పెట్టుకోవాలి, క్రాస్ గా పెట్టుకున్నాను. సెకండ్ పాయింట్ ఏంటంటే మార్క్ లెఫ్ట్ సైడ్ 1 inch అండ్ రైట్ సైడ్ 1 inch ఎట్ ద బాటమ్. చూడండి, ఇది మన ఒరిజినల్ కటోరీ లోపల కదా. ఈ ఒరిజినల్ కటోరీలోని ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 1 inch, రైట్ సైడ్ 1 inch, బాటమ్ పార్ట్ ఇదే కదా మన బాటమ్ పార్ట్. ఈ బాటమ్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ 1 inch, రైట్ సైడ్ 1 inch మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ని ఇక్కడ పెట్టుకుని 1 inch ఇవతలకి
1 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకుని మనం ఇక్కడ లైన్స్ని డ్రా చేసుకున్నాం. ఇది మన సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాం. థర్డ్ పాయింట్ ఏంటి? మార్క్ హాఫ్ ఇంచ్ ఆన్ ద బోత్ సైడ్స్ ఎట్ ద టాప్. మనం టాప్ పార్ట్ ఇది కదా, ఇది బాటమ్, ఇది మనకి టాప్. ఈ టాప్ లో హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి బోత్ సైడ్స్ లో. అంటే ఇది ఒక సైడ్ అనమాట. ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని బయటకు ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఇది మన నెక్ షేప్ కదా, ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెరిగింది, ఈ కింద 1 ఇంచ్ పెరిగింది. ఈ రెండింటి పాయింట్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది, ఇక్కడ ఒక 1 ఇంచ్ పెరిగింది. ఈ పాయింట్ని కలుపుతూ మనం ఈ విధంగా కొంచెం షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా 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 కిందకి దిగితే షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే measure the bottom part and whatever the measurement comes, take the midpoint of the measurement. అంటే ఇక్కడ ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, ఈ బాటమ్ పార్ట్ ని మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోమంటున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని పెట్టుకొని చూడండి వాల్యూ ఎంత వచ్చింది మనకి. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది కదా మన మిడ్ పాయింట్, అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. బాటమ్ పార్ట్ లో ఒక్కసారి వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకుని దాంట్లో మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకోమన్నారు. అది మన ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మిడ్ పాయింట్ నుంచి కిందకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకొని 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ని కలుపుతూ ఇక్కడ ఒక లైను, మళ్ళీ ఈ పాయింట్ని కలుపుతూ ఇక్కడ ఒక లైన్, ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని మనం డాట్ యొక్క లెంత్ ఎంత వేసుకుంటున్నాం, ఇక్కడ 3 ఇంచెస్ కదా, సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది డాట్ లెంత్ 3 ఇంచెస్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో 1.5 ఇంచెస్, రైట్ సైడ్ ఏమో 1.5 ఇంచెస్. ఇక్కడ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, వాటి మీద మార్క్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా టేప్ని మీరు ఈ కార్నర్ మిడ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచెస్, మళ్ళీ టేప్ని ఇలా క్రాస్గా తిప్పుకొని ఈ లైన్ మీద ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇది మనం డాట్ వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది మన ఒరిజినల్ కటోరీ. ఈ పీస్ని మనం స్టిచ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం ఒరిజినల్ కటోరీ డ్రాఫ్టింగ్ని కూడా చేసుకున్నాం కదా, దీన్నే మనం యూస్ చేసుకుంటాం స్టిచ్ చేసుకోవడానికి. ఈ ముందు వచ్చిన ఈ కటోరీ పీస్ ఉంది చూడండి, దీన్ని మనం యూస్ చేసుకోమన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఈ కటోరీ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు ముందుగా ఈ కటోరీ బ్లౌజ్ యొక్క థీరీ ఏ విధంగా ఉంటుంది, మనం దానికోసం ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి, అండ్ కటోరీ మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దీన్ని బేస్ చేసుకుని ఒరిజినల్ కటోరీని మనం ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అనేది మీరు ఈ విధంగా నోట్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.